దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం గురించిన నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు వాక్యాంశం, యెహోవా ఎవరిని లక్ష్య పెడతాడు. వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుదాం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడిని యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని, దేవుని కృప మనకు ఉండాలని, దేవుని నడిపింపు మనకు మన కుటుంబానికి ఉండాలని మనం ప్రార్థిస్తూ ఉంటాం. అలాగే మన పితరులు ప్రార్థించారు, వారు విశ్వసించారు. వారు ప్రార్థించినట్లు విశ్వసించినట్లు దేవుడు వారిని దీవించాడు, వారిని ఆశీర్వదించాడు, వారి మీద దేవుని కృప నిలిపాడు, దేవుని సన్నిధి వారికి ఉంచాడు. ఆయన మార్గంలో వారిని నడిపిస్తూ ఆయన సాక్షిగా నిలబెట్టాడు. అలాగూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన సాక్షిగా నిలబెట్టి ఆశీర్వదించును గాక. ఇక్కడ సందర్భం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తాను, అందులోకి నడిపిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసినట్టు ఐగుప్తు దేశం నుంచి వారిని నడిపించుకుంటూ వస్తున్న క్రమంలో వారు ఆ దేశాన్ని స్వాధీనపరచకపో ముందు ప్రభు ఆ దేశం గురించి అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, ప్రభు వారితో అంటున్నాడు, మీరు స్వాధీనపరచుకో భూమి కొండలు లోయలు గల ప్రాంతం, ఆకాశ వర్ష జలమును త్రాగుతుంది, నేను ఆ భూమి మీద లక్ష్యముంచాను అంటూ ఉన్నాడు. అలాగే నేను సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నేను చూస్తాను, నా కనుదృష్టి ఆ భూమి మీద ఉంటుంది అంటూ ఉన్నాడు. ఆమేన్. ప్రభువు విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన లక్ష్యముంచాను అంటున్నాడు. ఆయన లక్ష్యముంచినట్లయితే ఆ దేశము ఆశీర్వదించబడుద్ది, గొప్పగా దీవించబడుద్ది అని అర్థం. మరి లక్ష్యముంచడంటే ఏంటి అర్థం? దేవుని దృష్టి కేంద్రీకరించడం, ప్రేమతో గమనించడం, శ్రద్ధగా వారిని ఆదుకోవడం, సహాయం చేయడం, ప్రత్యేకంగా పట్టించుకోవడం, కాపాడడం, వారికి ఒక మార్గాన్ని నిర్దేశించడం అన్నది అర్థమిచ్చేదే లక్ష్య పెట్టుట. దేవుని సన్నిధిలో మనము ఆయన వాక్యములను పరిశీలన చేసినట్లయితే మరి ఆయన భక్తులను, ఆయన బిడ్డలను మరి దేవుడు లక్ష్యముంచి వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యెహోవా ఎవరిని లక్ష్య పెడతాడు? మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము, మంచి హృదయం గల వారిని దేవుడు లక్ష్య పెడతాడు. సౌలు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు. దేవుని వాక్కును ఆయన మరి లోబడక దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయడం ద్వారా దేవుడు సమూయేలు ప్రవక్తను పిలిచి, సౌలుకు బదులుగా నేను ఒక వ్యక్తిని అభిషేకించబోతున్నాను, నీవు యెషయా ఇంటికి వెళ్ళు, అతని ఇంటికి వెళ్ళి తన కుమారులను పిలువు, నువ్వు ఎవరిని అభిషేకించాలో ఆ వ్యక్తిని నేను చూపిస్తాను అని దేవుడు సమూయేలు ప్రవక్త చెప్పగానే సమూయేలు ప్రవక్త తైలము బుడ్డుని తీసుకొని యెషయా ఇంటికి వెళ్ళి యెషయాను పిలిచి, నీ కుమారులను పిలుచుకొని రా అనగానే యెషయా సమూయేలు చెప్పినట్లుగా తన పెద్ద కుమారుని పిలుచుకొని వస్తాడు. అయితే సమూయేలు తన పెద్ద కుమారుని చూసి, యెషయా కుమారుని చూసి, నిజంగా ఇశ్రాయేలుకు రాజుగా ఉండడానికి ఇతనే అర్హుడు అనుకొని అతను అభిషేకించబోతూ ఉంటాడు. అయితే ప్రభు అంటాడు, ఇతను అభిషేకించొద్దు, ఇతను కాదు అంటాడు. అలా రెండవ వ్యక్తి, అలా మూడవ వ్యక్తి. అయితే అందరూ అయిపోతారు. ప్రవక్త యెషయాని అడుగుతాడు, ఇంకా నీ కుమారులు లేరా, వీరేనా అడిగితే ఆయన అంటాడు, ఇంకా చివరివాడు ఉన్నాడు, అతడు గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు, గొర్రెల కాపరి అని చెప్తాడు. అయితే ప్రవక్త అంటాడు, ఆ వ్యక్తిని పిలువు అనగానే యెషయా వెళ్ళి తన చిన్న కుమారుడిని పిలుచుకొని వస్తాడు. ప్రభు అంటాడు ప్రవక్తతో, ఇదిగో ఇతన్నే నేను ఎన్నుకున్నాను, ఇతను అభిషేకించు అనగానే సమూయేలు ప్రవక్త గొర్రెలు కాసుకుంటున్న దావీదును అభిషేకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు పై రూపాన్ని, బాహ్య రూపాన్ని చూడు, అందాన్ని చూడు, బలాన్ని చూడు, చదువుని, జ్ఞానాన్ని, మరి ఆస్తుపాస్తులను దేవుడు చూడు. నీ హృదయాన్ని చూస్తాడు, నీ హృదయాన్ని లక్ష్య పెడతాడు. నీ హృదయమును దేవుడు ఎందుకు చూస్తాడు అని అంటే, నిన్ను హెచ్చించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను గొప్ప చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెడతాడు. మరి నీ హృదయం ఎలాగుంది? దేవుడు లక్ష్య పెట్టే హృదయముగా ఉందా లేదా? అయితే ఈరోజే అనుకూల సమయం. ఒకవేళ దేవుడు లక్ష్య పెట్టని హృదయముగా ఉన్నట్లయితే నీ హృదయాన్ని మార్చుకో, దేవునికి అనుకూల హృదయముగా మార్చుకో.
ఆయనను హెచ్చిస్తాడు. దావీదును, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును ఇశ్రాయేలు ప్రజలు రాజుగా హెచ్చించాడు. దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. అలాగూ నిన్ను దేవుడు నీ కుటుంబంలో నిన్ను దీవించాలంటే నీ హృదయము దేవునికి అనుకూలమైన హృదయముగా ఉండాలి, దేవుడు లక్ష్య పెట్టే హృదయముగా ఉండాలి. రెండవ మాట, దీనులను లక్ష్య పెడతాడు. కీర్తన 138 ఎందుకు దీనులను దేవుడు లక్ష్య పెడతాడు అంటే దేవుడు వారి స్థలములను దీవించడానికి, వారిని ఆశీర్వదించడానికి. యోబు గ్రంథము 5:11 దేవుడు వారిని ఆశీర్వదించడానికి వారి స్థలాలను విస్తరింపజేస్తాడు. వారి మీద కృప చూపించి వారికి కావలసిన దీవెనలను దేవుడు వారికి దయచేస్తాడు. అలాగే కీర్తన 25:9 వారిని నడిపించడానికి దేవుడు లక్ష్యమించుతాడు. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:6 వారిని ఆదరించడానికి. ప్రియ సహోదరి, నీవు దినత్వం కలిగి దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారంగా నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ స్థలము దీవిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. దేవుడు నీ ఎడల ఆయన ఆదరించువాడుగా ఉంటాడు, నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు. ప్రియ సహోదరి, మరి నువ్వు దీనత్వం కలిగి ఉన్నావా? దీన స్వభావం కలిగి ఉన్నావా? దేవుడు లక్ష్య పెట్టే దీనత్వము నీలో ఉన్నదా? ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. ఒకవేళ దీన స్వభావం, దీనత్వం నీలో లేకపోతే ఇప్పుడే ప్రభువును అడిగి ప్రార్థన చేయి, దేవుని ఆశీర్వాదాలు పొందుకో. 3వ మాటను మనం చూద్దాం. మరి జకర్యా గ్రంథము 9:2 ప్రభు అందరినీ చూస్తాడు, అందరిని లక్ష్య పెడతాడు. ఎందుకంటే కీర్తన 139:1-24 చదివితే ఆయన తీర్పు తెచ్చడానికి, ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి, నువ్వు ఏ విత్తుతావో ఆ పంటనే కోస్తావు అని వాక్యం చెబుతుంది. కనుక అందరిని లక్ష్య పెడతాడు. భూమి మీద ఉన్న మంచివారిని, చెడ్డవారిని, ప్రభువునందు విశ్వాసించిన వారిని, విశ్వాసం లేని వారిని, ఆయన కీడు చేస్తున్న వారిని, మేలు చేస్తున్న వారిని, ఆయన మార్గంలో నడిచేవారిని, ఆయన మార్గంలో ఉన్నవారిని, ఆయన మార్గంలో లేని వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచేవారిని, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారిని, ప్రార్థన చేయని వారిని అందరినీ లక్ష్య పెడతాడు దేవుడు. ఎందుకంటే ఎవరి జీతము వారికి ఇవ్వడానికి, ఎవరి ఫలము వారికి ఇవ్వడానికి, తీర్పు తీర్చడానికి. దేవుని బిడ్డ, దేవుని తీర్పులో నీవున్నావు. నీవు ఏవి విత్తుతున్నావో అదే పంటను కోస్తావు. దేవుడు నీ యందు లక్ష్యం ఉంచాడు. కనుక నీవు జాగ్రత్త కలిగి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దేవుని ఫలములు పొందుకోవడానికి నువ్వు సిద్ధపడి నీ హృదయాన్ని సిద్ధపాటు చేసుకో. దేవుడు మరి ఈ విధమైన వారిని లక్ష్య పెడతాడు. మంచి హృదయం గల వారిని, దీనులను ఆయన అందరినీ లక్ష్య పెడతాడు. వారు అందరిలో నీవు ఉన్నట్లయితే, మంచి హృదయం కలిగి దీనత్వం కలిగి నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను కుటుంబాన్ని ఆశీర్వదించి ఆయన సాక్షిగా నిలబెడతాడు. అలాగూ దేవుడు మిమ్మల్ని లక్ష్యపెట్టి ఇశ్రాయేలు ప్రజలను లక్ష్యపెట్టినట్టుగా ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసి ఆ భూమిని లక్ష్యపెట్టి ఆశీర్వాదమును కుమ్మరించినట్లుగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం లక్ష్యపెట్టి ఆయన ఆశీర్వాదములు మీకు మీ కుటుంబంలోకి మెండుగా దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు. యెహోవా ఎవరిని లక్ష్య పెడతాడు అని వాక్య సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మంచి హృదయం గల వారిని, దీనులను ప్రభా, ఈ భూమి మీద ఉన్న ప్రతి నరుని మీరు చూస్తున్న దేవుడు, లక్ష్య పెట్టే దేవుడు. ఈ రాత్రి మంచి నిద్ర ఆరోగ్యం కలుగు చేయండి. నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.